కృతజ్ఞత చెప్పుకుంటా నాన్న మనకు ఆ రోజున నువ్వు పెట్టిన పేరు ఈ రోజు నాకు యూనిక్ అయింది అని. మీరు ఉమెన్ అచీవర్ అవార్డుకి సెలెక్ట్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 లక్ష ప్రైజ్ మనీతో అన్నప్పుడు అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు ఉన్నాడు కదా అని. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండాలు. మీ అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే. ఇక విమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ ఒక విమెన్ లెజెండ్ని పరిచయం చేయడానికి నేను కామారెడ్డి దాకా వచ్చేసినులా. సో ఒక్కసారి ఆ విమెన్ లెజెండ్ ఎవరో మీకు చూపిస్తా, తనతో కూడా ముచ్చట్లు పెడదాం పదండి. సో మీకు ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ లేడీ కథ చెప్తా అన్నా కదా. సో తన దగ్గరికి అయితే నేను వచ్చేసిన, తన యూనిట్ దగ్గరికి వచ్చేసిన. సో తను ఎవరో కాదు, పోచవ్వ. దండాలు. దండాలండి. మిమ్మల్ని అందరు పోచవ్వ అంటారు, నేను పోచక్క అనొచ్చునా? అనొచ్చు. నాకు చాలా ఇష్టం కూడా. ఎక్కువ మందితో నేను డైరెక్ట్ గా చెప్తాను కూడా, నన్ను మేడం అని పిలవడం కన్నా పోషక అని పిలిస్తేనే నాకు చాలా ఇష్టం అని. సో అక్క విలువడు ఇష్టం అని అంటున్నారు. చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు? అన్నయ్య, ఒక అక్కయ్య, 2 చెల్లెళ్ళు. మీరు 5 మెంబర్స్. అమ్మ నాన్నకి నేను థర్డ్ వన్. సో అందుకని అక్కని పిలుపు మస్తు ఇష్టమేమో మీకు. అవును. సో ఎట్లా గడిచింది చిన్నతనం అంతా? అంటే ఏదైనా బై యాక్సిడెంట్లో ఏదైనా అయిందా మీ కాలికి, లేదంటే ఏమైంది? పోలియో, స్వియర్ పోలియో అటాక్ అనమాట. పుట్టడం నార్మల్ గానే పుట్టాను, కానీ 3.5 years కి స్వియర్ పోలియో అటాక్ అయింది. అది నేను పుట్టడం అనేది దోమకొండ సంస్థానం అని ఉంటుంది ఈ జిల్లాలోనే, ఇక్కడికి ఒక 20 kilometers లో ఉంటుంది. అక్కడ పుట్టాను. పెరగడం మాత్రం అడ్లూరు ఎల్లారెడ్డి అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 6 kilometers ఉంటుంది. అక్కడ మొత్తం బాల్యం అంతా కూడా అక్కడే, 10th class వరకు కూడా అక్కడే చదువుకున్నాను. సో మరి పోలియో ఎట్లా ఉండే సిచ్యువేషన్ అసలు చిన్నప్పుడు మీకు? ఆ పోలియో అనే అటాక్ అనేది ఎలా ఉంది అని అంటే, ఒక హెడ్ కాకుండా కింద మొత్తం అన్నట్టు 2 చేతులకి, వెన్నుపూసకి, కాళ్ళకి, షోల్డర్ దగ్గర నుంచి మొత్తం కింద. ఈ హెడ్ కూడా అంటే కొంచెం ఈ కదలిక కూడా లేదన్నమాట. లేదు, ఇట్లా ఉన్న హెడ్ ఇట్లా సైడ్ కి చూడాలంటే కూడా రాదన్నట్టు. ఇట్లా చూడొచ్చు కానీ ఇట్లా తిరగడానికి కూడా లేదు. అంత స్వియర్ పోలియో అటాక్. అంటే ఒక ఫేస్ మాత్రమే ఓకే, తర్వాత ఈ నెక్ దగ్గర నుంచి పాదాల వరకు, కాళ్ళ వరకు. ఇంకా మరి ఎట్లా క్యూర్ అయింది? ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారట, ఒక్కసారి గ్రామ దేవతలను బాగా నమ్ముతారు కదా విలేజ్లలో, అక్కడ పోషమ్మని బాగా మొక్కుతారు దోమకొండ సంస్థానంలో. ఒక్కసారి పోచమ్మ దగ్గర ఒళ్ళో పడుకోబెడితే కనుక ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే, బాగుంటే, బాగా అనిపిస్తే కనుక కంటిన్యూ చేద్దు కానీ నీ మనవరాలకి, లేదు అని అంటే ఇంకా ఇది వరకు అయితే జ్యోతి అని పేరు ఉండే ఇంకా చూద్దాం అనేసరి అని నన్ను తీసుకెళ్లి అమ్మ ఒళ్ళో పడుకోబెట్టినాక within 1 week లోనే నాకు ఇంప్రూవ్మెంట్ కనబడిందంట. ఏమైంది, నా మన్మరాలు అయితే అందంగా ఉంది, పేరు మోట్ అయితే ఏమవుతుంది అని చెప్పేసి నానమ్మ పోషమ్మ అనే పేరు పెట్టినారు. నేను అట్లానే యాక్సెప్ట్, కంటిన్యూ అదే అవుతుంది. ఇంకా నేను ఈ రోజునైతే హ్యాపీగా ఫీల్ అవుతా. యూనిక్ నేమ్ ఈ రోజులో ఎవరికి లేదు. పోషవాన్ అంటే యూనిక్ నేమ్. చాలా హ్యాపీ. మా నాన్నమ్మకి ఎప్పుడు నమస్కారం, కృతజ్ఞత చెప్పుకుంటా, నాన్న మనకు ఆ రోజున నువ్వు పెట్టిన పేరు ఈ రోజు నాకు యూనిక్ అయింది అని. సో ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను MA BD చదువుకున్నాను. MA ఎకనామిక్స్ నాది సబ్జెక్ట్. సో మీరు పోలియో అనగానే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. అంటే ఇప్పుడు పోలియో గురించి అవేర్నెస్ ఉంది, కానీ అప్పట్లో పోలియో అంటే ఎట్లా ఉండేది పరిస్థితి? ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఫేస్ చేసిర్రు, ఎట్లా ఉంటుండే? అప్పుడు చాలా దారుణంగా ఉంటుండే మేడం. అప్పుడు నాకే కాదు, పాపం అమ్మ నాన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండేది. అమ్మ నాన్న వాళ్ళని కూడా అమ్మ నన్ను స్టంగన్ వేసుకొని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టకుండా, ఇప్పుడు నన్ను ఎవరు చూసుకోవాలని ఇంట్లో పెడితే కదా. అమ్మ తీసుకొని బయటకు వచ్చినా కానీ అమ్మని అట్లా అనడం, నాన్నని నన్ను అప్పట్లో నేను చిన్నతనంలో, ఇప్పుడు నాకు 40+, చిన్నతనంలో సైకిల్ కదా, సైకిల్ మనకు అప్పుడు వెహికల్ అనేది, సైకిల్ మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి అని అంటే నాన్నకు వచ్చే రిస్కే. అందరైతే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, కానీ నాకు నడవడం రాదు కదా, దాని మీద పెట్టుకొని తీసుకోవాలి వెళ్ళాలి అన్నప్పుడు ఇంట్లోనే పెడితే బెటర్ కదా, ఎందుకు అమ్మాయిని అట్లా తీసుకొస్తుంటారు అని అన్నట్టు ఏ భావం అనేది వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇంకా నన్ను బయటికి తీసుకెళ్లడం కూడా మానేసిండ్రు. నేను కూడా వాళ్ళన్ని మాటలు విన్నప్పుడు నేను కూడా రావడానికి ఇష్టపడలేదు, లోపలే ఉన్నా. 10th class వరకు కూడా స్కూల్కి వెళ్ళాలి, వచ్చి ఇంట్లోనే ఉండాలి. ఎందుకు అని అంటే బయటకు వెళ్తే ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా ఏదో ఒకసారి ఖచ్చితంగా ఆ కుంటామేనా ఈ మాట వచ్చేది. వద్దు, నాకు ఆ మాట వినదలుచుకోలేదు. అది వినగానే కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి, గుండెలో ఏదో పిండి నన్ను బాధ అని వెళ్ళేదని కాదు. ఫ్రెండ్స్ ఎట్లా ఉండేవాళ్ళు?
10th క్లాస్ వరకు ఉన్న ఆ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. ఇప్పటికీ కూడా మేము పలకరించుకుంటాం, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అవి చేసుకుంటాం. ఆప్తులుగా ఉండేటోళ్ళు, మళ్ళీ అర్థం చేసుకునేటోళ్ళు. అవును. సో మరి కెరియర్, ఇప్పుడు మంచి చదువులు చదివిన తర్వాత ఎవరికైనా ఉద్యోగం చేయాలని ఉంటుంది. ఇక అమ్మాయిలకైతే ఖచ్చితంగా వాళ్ళకి అది డ్రీమ్ లా ఉంటుంది, మనం చదువు కంప్లీట్ చేసినామా అందరితో సమానంగా మనం కూడా ఉద్యోగానికి వెళ్ళాలి అని. సో మీకు కూడా ఉండేదా ఆ కోరిక? జాబ్ చేయాలనే కదా మేడం నేను ఎంఏ బీడీ వరకు చదివిన పీజీ అవ్వగానే 6 monthsకి ఉపాధి హామీ ఇదేంటి డ్వాక్రా గ్రూప్స్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పేసి జాబ్స్ పడి ఉండే. రాయగానే ఫస్ట్ అటెంప్ట్లోనే నేను సెలెక్ట్ అయ్యాను. గ్రూప్స్ స్ట్రెంథనింగ్ జాబ్ సిసి అని కమ్యూనిటీ కోఆర్డినేటర్ అని జాబ్లో సెలెక్ట్ అయ్యాను. చేసిన 1 year కంప్లీట్ అవుతున్న మూమెంట్లోనే మ్యారేజ్. ఈ మ్యారేజ్ అయ్యి ఒక బాబు పుడుతున్న సమయంలో మళ్ళీ ఉపాధి హామీ అని కొత్త ప్రోగ్రామ్ వచ్చింది 2005లో. అప్పుడు బాబు పుట్టినాడు, అప్పుడే అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా మళ్ళీ జాబ్ వచ్చింది. ఓకే. సో బయట ఎక్కడ ప్రైవేట్ కంపెనీస్కి ఎప్పుడు మీరు రెజ్యూమ్ పట్టుకొని పోయిన సందర్భాలు లేవు? లేదు మేడం, లేదు. పీజీ కంప్లీట్ అయినాక అట్లాంటిది ఏం లేదు. 2009 వచ్చేసరికి కవల పిల్లలు నాకు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది, కవల పిల్లలు ఉన్నారని కూడా కన్ఫర్మ్ అయింది. ఆ మూమెంట్లో నేను బీఈడి కూడా కంప్లీట్ చేసుకున్నాను. చాలా గ్రేట్ అసలు. సో మరి జాబ్ అన్ని క్విట్ చేసి నేను ఒక బిజినెస్లోకి దిగాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడ ఉండే అట్మాస్ఫియర్ మనని కావచ్చు, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటే తప్ప త్వరగా అట్లాంటి డెసిషన్ తీసుకోరు, లేదంటే జాబ్ బోరుగుట్ట. అసలు ఎందుకు జాబ్ క్విట్ చేయాల్సిన సందర్భాలు వచ్చింది మీకు? కరెక్ట్ చెప్పాలంటే మేడం, నాకు టీచర్ అవ్వాలి అనేది ఉండే. టీచర్ చదవాలి అంటే ఆ జాబ్లో ఉన్నప్పుడు చదవడానికి కుదరలేదు ఒకటి. అదే మూమెంట్లో Group 2 పడింది. నాన్నగారు ఎప్పుడు అంటుండే మంచి హై పొజిషన్లో నువ్వు చదువుకున్న చదువుకి హై పొజిషన్లో ఉండాలి అని చెప్పి అనేవాళ్ళు అనమాట. అట్లా అన్న క్రమంలో అదే మూమెంట్లో Group 2 పడింది కదా, Group 2 కూడా నేను ప్రిపేర్ అవ్వచ్చు, ఈ జాబ్లో ఉంటే మాత్రం నేను కాను, గెటర్ అవ్వలేను అన్న ఒక ఆలోచన ఉండే. తర్వాత ఆ ఉపాధి హామీలో ఎట్లా ఉంటుందంటే వర్క్ సైట్ కంపల్సరీ వెళ్ళాలి మేడం. వర్క్ సైట్ వెళ్ళాలంటే నాకు నడవడం ప్రాబ్లం, ప్రతి సైట్ విజిట్ చేయడం అంటే నాతో అస్సలు కాదు. మగవాళ్ళే కరెక్ట్గా వెళ్ళడానికి కొన్ని ప్లేసెస్ కరెక్ట్గా ఉండవు. అట్లాంటిది ఆడపిల్లగా నేనైతే వెళ్ళలేను. దట్టు పోలియో హ్యాండిక్యాప్డ్ పెట్టుకొని ఇంకా నడవడం కష్టం అని చెప్పేసి వద్దులే, ఇది పర్మనెంట్ జాబ్ కూడా కాదు, కాంట్రాక్ట్ బేస్. కష్టం అని అనుకున్నారంటే ఎప్పుడైనా ఏదన్నా ఇన్సిడెంట్ మీకు అట్లా ఎదురైందా ఇబ్బంది పడేటట్టు? వర్క్ మోడ్లో చాలా సార్లు అనిపించింది, అందుకే నేను అది 40+ శాలరీ ఉన్నా వదిలేసుకొని వచ్చేసింది. ఇబ్బంది పడ్డారు చాలా ఉద్యోగం చేసే టైంలో కూడా? అంటే కోలీగ్స్ తోటా లేదంటే వర్క్ మోడ్లోనా? కరెక్ట్ చెప్పాలంటే ఆఫీస్ స్టాఫ్తో, మా కొలీగ్స్తో ప్రాబ్లం లేదు, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతోనే ప్రాబ్లం ఉండే. హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, హెడ్ ఆఫీస్ వాళ్ళతో ఇబ్బంది ఉండేది. అంటే వర్క్ టార్గెట్సా లేదంటే ఇబ్బంది? వర్క్ టార్గెట్సే. వర్క్ టార్గెట్స్ ఇచ్చేది. సో కన్సిడర్ చేసే వాళ్ళ, అంటే నాకు ఇట్లా ఉంది కదా కొంత అని వర్క్ స్టేషన్స్ దగ్గర కావచ్చు, అక్కడ మీ హెడ్ ఆఫీస్ దగ్గర కొంత కన్సిడర్ లేదు. శాలరీ ఏమైనా తక్కువ తీసుకుంటున్నాను, ఈక్వలే కదా, వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు అంతే తీసుకుంటున్నారు కదా మీరు కూడా, అప్పుడు ఎందుకు మీరు ఈక్వల్ చేయలేరు? మీరు చేసేది చేతులతో మీ హెడ్తోనే, మీరేం నడవడము మోయడం కాదు కదా. అది నచ్చలేదు, వాళ్ళు అలా మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు, పెయిన్ఫుల్గా అనిపించింది. సో ఇప్పటి వరకు పోచక్క గతం గురించి, తన బాల్యం గురించి, తన పడ్డ తిప్పల గురించి తెలుసుకున్నాం కదా. అసలు ఇంతకీ నేను ఇన్స్పైరింగ్ ఎందుకు పోచక్క అన్న కదా, ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు తెప్పిస్తాను నేను కూడా. సో చాలా ఇన్స్పైరింగ్ అన్నారు. అసలు ఇప్పటివరకు ఆవు పేడతో ప్రోడక్ట్స్ అంటే మనకి పిడకలు తప్ప ఇంకేం తెలియదు. ఊళ్ళల్లో అయితే పిడకలు చేస్తారు, పొయ్యిలో పెడతారు, అంతే తెలుసు. కానీ ఈ కౌ డౌన్ ప్రోడక్ట్స్ చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు మీకు? నేను చేస్తున్న వర్క్, నేను ఆల్రెడీ 2018లో 2012 వరకు 14 వరకు నేను జాబ్ చేసిన మేడం. 14లో నేను జాబ్ వదిలేసినాక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాక సెల్ఫ్గా నాకు నేనుగా ఒక వర్క్ చేయాలి అనిపించింది. ఆ వర్క్ ఎలా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ సేవ్ అయి ఉండాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. ప్రకృతిని ఖచ్చితంగా పరిరక్షించాలా. ప్రతి ఒక్కరు నాకు ఎందుకులే అనుకుంటూ పోతే ఇంకా అంతా వినాశనమే చూస్తామేమో అనేది ఒక భయమైంది. అసలే డిప్రెషన్ లో ఉన్నా, ఆ మధ్యన నేను ఎక్కువ టీవీ చూడడం, ఎక్కువ రేడియో వినడం అది వింటున్నా. ఆ మూమెంట్ లో చెప్తా ఉన్నారు, అది
ఈ వెదర్ ను బట్టి ఇట్లా ఉంది, వాటర్ పరిస్థితి ఇట్లా ఉంది, ఎయిర్ పరిస్థితి ఇట్లా ఉంది, వాతావరణం ఇంబ్యాలెన్స్ అవుతుంది అని ఇట్లా చెప్తున్న మూమెంట్ లో అవును ఇది వినడం వరకే ఉంది, అందరు చెప్పడం వరకే ఉంది, ఇది నేనే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది, నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చి నేను స్టార్టింగ్ సర్ఫు, సబీనా, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్ అని ఒక 4 ఐటమ్స్ నేర్చుకుంటానని అప్పుడు కలెక్టర్ కొత్తగా మన కామారెడ్డి బైఫర్కేషన్లో నిజామాబాద్ నుంచి జిల్లాగా మారింది. ఆ మూమెంట్లో డాక్టర్ సత్యనారాయణ అని కలెక్టర్ గారు వచ్చారు. నేను సార్ ముందర పెట్టాను, నేను నేర్చుకుంటాను సార్, నేను నేర్చుకొని నేను హెడ్గా ఉండి మన కింద నాలాగా ఉన్న వాళ్ళకి కూడా నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను అన్నప్పుడు సార్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు, నేను నేర్చుకోవడానికి కోఆపరేట్ చేస్తున్నారు, తర్వాత నేర్చుకొని వచ్చిన తర్వాత కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు నాకు సర్ఫ్, సబీనా ఇవన్నీ చెప్పారు కదా, సో అవన్నీ కూడా కెమికల్సే. అవును, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అవేమి కూడా కాదు. సో అట్లా స్టార్ట్ చేసారు బిజినెస్ ఐడియా అనేది. తొలుత ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని ఫస్ట్ అయితే సెల్ఫ్ గా ఎంప్లాయ్మెంట్ అవ్వాలి అనేది. సో సెల్ఫ్ గా ఎంప్లాయ్మెంట్ కావాలి అనే ఆలోచన బలంగా వచ్చిందంటే ఉద్యోగం మానేసిన తర్వాత ఎట్లుండే ఫైనాన్షియల్ పరిస్థితి? ఎందుకంటే అప్పటికే మీకు పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. ఎట్లుండే నాకు అప్పుడు? దారుణంగా. ఒక్క రోజునైతే మేము కంట్రోల్ బియ్యం కూడా కొనుక్కొని తినే పరిస్థితిలో లేకుండే. అవునా? ఒక రోజు ఆ స్థితికి వచ్చేసింది మా ఇల్లు. అంటే మా సార్కి నన్ను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇల్లుని చూసుకోవడమే సరిపోతుంది. నేను జాబ్ చేసేదాన్ని, క్వైట్ అపోజిట్ అనమాట. అందరి ఇళ్లలో వైఫ్ ఇంట్లో ఇల్లు చూసుకుంటే చక్కబెట్టుకుంటుంటే హస్బెండ్ డబ్బులు అంటే డ్యూటీ చేసి ఇల్లు గడుచుకోవాలి. కానీ మా ఇల్లు క్వైట్ అపోజిట్. తను ఇల్లు చూసుకోవాలి, నేను జాబ్ చేయాలి. ఇప్పుడు ఉన్న జాబ్ కూడా నేను చేయట్లేదు. ఇంకా ఇంట్లో తినడం చాలా కష్టంగా ఉండే. ఆ సిచ్యువేషన్ లో అసలు ఒక రోజున కంట్రోల్ బియ్యం అంటే ఎంత ఉంటాయి రేటు, 10 రూపీస్. ఆ 10 రూపీస్ బియ్యం కొనుక్కొని తినే సిచ్యువేషన్ కూడా లేకుండే. ఇంకా అప్పుడు అనుకున్నాం అనమాట, ఫ్యామిలీ టోటల్ గా సూసైడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ కి వచ్చేసినాం. ఆల్రెడీ డిప్రెషన్ కి వెళ్ళిపోయినాం. ఎందుకనంటే అంటే మీకు ఇంతమంది తెలుసు కదా, ఎవరైనా అరువైనా అడుకోవచ్చు కదా, అప్పైనా చేసుకోవచ్చు కదా. అప్పటి వరకు నాకు అట్లా అలవాట్లు అంటే ఎవరిని అడగలేదు. అప్పటి వరకు నేను ఎవరితో అట్లా సిచ్యువేషన్ రాలేదు. చెల్లి అందరు ఉన్నారు కదా మీకు. కానీ మేడం ఇక్కడ ఒకటి చెప్పాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అక్క, చెల్లి, అన్న, నాన్న ఎవ్వరూ కారు మేడం. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. కాదు ఎందుకనంటే అప్పటికి అంటే నాకు మ్యారేజ్ అయ్యాక ముందే అమ్మ చనిపోయినారు. అయ్యో. నాన్న చనిపోయినాక ఒక 2 months కో ఏమో జాబ్ పోయింది. తర్వాత వీళ్ళున్నారు, అక్క, చెల్లెళ్ళు, అన్నయ్య వీళ్ళున్నారు. కానీ నేను ఫోన్ చేసినానంటే భయం, ఎక్కడ మనీ అడుగుతుందో, ఏ హెల్ప్ అడుగుతుందో, ఏ రిలేషన్ కి ఫోన్ చేసినా, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసినా ఆ సిచ్యువేషన్ లో మాత్రం ఎవరు హెల్ప్ చేయలేరు. నా స్నేహితురాలే ఒక ఆవిడ హెల్ప్ చేస్తున్నారు. 10,000 అమౌంట్ ఒక ఫ్రెండ్ దగ్గర అడుక్కొని ఇది స్టార్ట్ చేసినాను ఈ వర్క్. మరి కంట్రోల్ బియ్యం కొని భోజనం చేసే పరిస్థితి ఉండే అన్నారు. ఆ రోజు మస్తు తల్లడిల్లు ఉంటారు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు. అవును. మరి ఆ రోజు వాళ్ళకి ఎట్లా పూట గడిపించారు ఆ టైంలల్లో? నేను పద్మశాలి బిడ్డ మేడం. పద్మశాలిలో బీడీలు చుట్టడం అనేది కామన్. అవును. ఆ సిచ్యువేషన్ లో ప్రజెంట్ నాకు కనబడుతున్న డబ్బు ఎర్న్ చేయాలి అని అంటే అదొకటి తప్ప నాకు ఇంకోటి కనబడలేదు. ఒక 2-3 months కంటిన్యూగా బీడీలే చుట్టిన. నెలకి ఒక 2,000, 1,800, 1,900 అట్లా వచ్చినాయి. అసలు నేను నిన్న వరకు చేసిన జాబ్ ఏంటి, నేను చదువుకున్న చదువు ఏంటి, నేను ఇట్లా బిడీలు చుట్టుకొని ఉండడం ఏంటి అన్న చుడుతూనే ఆలోచించేదాన్ని. ఆ ఆలోచనల నుంచి వచ్చిందనమాట, ఇది కాదున్నది రూటు, ఇంకేదో చేయాలి, ఇదే కొత్త వర్క్ నేర్చుకోవాలి. బీడీల సుట్టిల దగ్గర నుంచి మీరు సర్ఫ్ సబీనా దగ్గరకు వచ్చింది మీ జర్నీ. అంతే. మరి సర్ఫ్ సబీనా దగ్గరికి వెళ్ళి కౌడంగ్ ప్రొడక్ట్స్ వరకు ఎట్లా వచ్చింది? కరోనా నేర్పించిన గుణపాఠం. కరోనా మూమెంట్ లో మనకి ఏ ప్రోడక్ట్ బయటికి వెళ్ళట్లేదు. ఒకరు చూసుకోవాలన్నా భయపడ్డాం. అప్పుడు నేను చేసిన ఈ సర్ఫు, సబీనా, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్ ఈ 4 ఐటమ్స్ కూడా హాస్టల్ కి, హాస్పిటల్స్ కి, హోటల్స్ కి ఈ 3 వెళ్ళేవి. అది మా కలెక్టర్ గారి సపోర్ట్ తోనే. ఆ మూమెంట్ లో ఈ 3 క్లోజ్ ఉన్నాయి. కరోనా మూమెంట్ లో ఆ 3 క్లోజ్ ఉన్నప్పుడు నా ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళదు. అప్పుడు మేము మార్కెట్ ఎలా చేస్తాం? చేయలేం. ఇంకా ఏం చేయాలి, దీనికి ఆల్టర్నేట్ ఇంకోటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్న మూమెంట్ లో కౌడంగుతో కూడా ఇలా చేస్తున్నారు. మేడ్చల్ విలేజ్ లో, మేడ్చల్లో ఒక గోశాలలో కౌడంగుతో గణేశం చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. వినగానే ఈ రోజు తెలిసింది, రేపే వెళ్ళిపోయి నేర్చుకున్నాను. హార్డ్లీ రంజాన్ మూమెంట్ లో ఉన్న హీట్ లో వాళ్ళు ఒక 15 గణేశాలను తీస్తున్నారు, అంటే డే మొత్తంలో.
నేనైతే ఈరోజు వెళ్ళి ఒక్క రోజులో నేర్చుకున్న ఆ గణేశాన్ని నేను 1 month కూర్చొని నేర్చుకొని 1 dayలో 1000 పీస్ వచ్చేటట్టుగా నేర్చుకున్నాను నేనుగానే. అంత ఇంట్రెస్ట్ నాకు వర్క్ అంటే, హార్డ్ వర్క్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అట్లా లక్కీగా గణేశాన్ని నేర్చుకున్నాను కదా, ఆ గణేష బ్లెస్సింగ్స్ ఏమో ఈరోజు కంటిన్యూగా 15 ప్రోడక్ట్ వరకు స్టార్ట్ చేయగలిగాను. సో మరి ఆ తర్వాత మరి ఏం ప్రోడక్ట్స్ చేయడం స్టార్ట్ చేసారు? తర్వాత 1 by 1 ప్రోడక్ట్ నేర్చుకున్నాను మేడం. నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటున్న క్రమంలో ఇక్కడ కామారెడ్డిలోని మధ్యకుంట అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గరలోనే సింహాద్రి అని ఒక అయ్యగారు ఉంటారు. లక్కీగా ఆ అయ్యగారు పరిచయం అయ్యారు. ఆ అయ్యగారికి 64 కళ్ళు వచ్చనమాట. ఆ అయ్యగారికి నేను పరిచయం అయిన తర్వాత నేను ఇట్లా ప్రోడక్ట్ చేస్తున్నాను, ఇది సో అండ్ సో నేను అని చెప్పినప్పుడు ఇలా చేయొచ్చమ్మా అని చెప్పేసి తను నేర్పిస్తున్నారు. ధూప్ స్టిక్, ప్రమిద, యజ్ఞగుండం, యజ్ఞం పొడి, ఇంకా ప్రమిద, దశంకం, ఇవన్నీ కూడా కుంకుమ తయారు చేయడం, ఇవన్నీ కూడా అయ్యగారే నాకు 1 by 1 ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. నేర్చుకొని ఇంకా 1 by 1 చేస్తున్నాము. అయితే మేము చేస్తున్న ఈ వర్క్ అనేది స్టార్టింగ్ రాఖీ పండుగతో స్టార్ట్ అవుతుంది మేడం. కంటిన్యూగా 6 months వర్క్. రాఖీ పండగకి మేము రాఖీ ఇది ఆవు పేడతో చేసిన రాఖీనే, ఇది ఈ రాఖీతో మనం స్టార్ట్ అవుతాం. రాఖీ పండగకి స్టార్ట్ అవుతాం. రక్షాబంధన్. ప్లాస్టిక్ రాఖీకి ఈ రాఖీకి ఉన్న తేడా ఏంది అని చెప్తూ అక్కడ స్టార్ట్ అయిన జర్నీ 6 months కంటిన్యూగా ఉంటది. ఈ రాఖీ అయిపోగానే గణేష వస్తుంది. గణేష అయిపోగానే ప్రమిదలు వస్తాయి, కార్తీక మాసం దీపారాధన. అది అయిపోగానే సంక్రాంతికి కొత్తగా గొబ్బెమ్మలని, ఇన్స్టెంట్ గొబ్బెమ్మలని కూడా ఇంట్రడ్యూస్ చేసినాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డ్యూటీలో ఎలా ఉంటుంది, డ్యూటీ అనేది డ్యూటీ ఒక ఎట్లా టైం ప్రకారంగా వెళ్ళిపోవడమే ఉంది. కొంచెం అంటే విమెన్ ఎంప్లాయీస్ కి కొంచెం టైం దొరికినా చాలా అది బంగారం లాగా భావిస్తాం, అలా ఉంది కదా. అందుకని ఇన్స్టాంట్ గా మేము గొబ్బెమ్మని కూడా తయారు చేసి పెట్టాం. మేము దానికి హోల్ కూడా చేసి పెట్టాం. దాంట్లో రెడీమేడ్ గా మనం గడ్డి తీసుకొచ్చి పెట్టేసి అగరబత్తి పెట్టేసుకొని ముగ్గులో డైరెక్ట్ గా పెట్టడమే. అలా అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కంటిన్యూగా 6 months ఉంటాయి. ఇంకా రెగ్యులర్ గా 365 days కూడా ధూప్ స్టిక్ ఉంటుంది, అగరబత్తి ఉంటుంది, ప్రమిదలు ఉంటాయి, యజ్ఞగుండం ఉంటుంది, యజ్ఞం పౌడర్ ఉంటుంది, ఈ చిప్ ఉంటుంది, యజ్ఞం ఇంకా దంత మంజన్ ఉంటుంది. ఇట్లా 1 by 1 ప్రోడక్ట్ ఇట్లా కంటిన్యూగా 365 days ఉంటాయి మేడం. సో ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసారు కానీ ఆ సంతోషం మీ మొహంలో కనిపిస్తుంది. కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త ప్రోడక్ట్స్ నేర్చుకొని దాని అవుట్పుట్ చూడడం ఎట్లా వచ్చిందనేది చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. కానీ మార్కెటింగ్ ఎట్లా? ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేదానికి మళ్ళీ మార్కెటింగ్ చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి, తర్వాత ఫర్దర్ మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంది. మరి మార్కెటింగ్ ఎట్లా ఉంది? మార్కెట్ అయితే మేడం స్టార్టింగ్లో అయితే ఎప్పుడైతే అంటారు కదా మనం గట్టిగా ఒకటి అనుకున్నప్పుడు యూనివర్సల్ మనకు సపోర్ట్ చేస్తుంది అని, చాలు వద్దు ఇంకా మానేద్దాం అన్న మూమెంట్లో ఒక సక్సెస్ ముందర కనబడడం. ఇంకా నేను 2022లో వద్దు అని నిజం చెప్తున్నా మేడం, మీరు నమ్మండి. రేపు లేదు ఎల్లుండి ఇంకా చాలు మనకు వద్దు అని చెప్పేసి ఈరోజు అనుకున్నాను అనమాట. ఈరోజు నేను క్లోజ్, ఇంకా వద్దు నాకు, నేను ఈ పని చేయలేను అని అనుకొని గట్టిగా నిర్ణయం తీసుకుని ఒక 1/2 hour కూడా అవ్వలేదు. ఒక 1/2 hour తర్వాత నాకు ఫోన్, మీరు ఉమెన్ అచీవర్ అవార్డుకి సెలెక్ట్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 lakh ప్రైజ్ మనీతో అన్నప్పుడు అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు ఉన్నాడు కదా అని. అట్లానే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ 1 week బ్యాక్ అలాంటి సిచ్యువేషనే మళ్ళీ. ఏంది అసలు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, అసలు మార్కెటే నాకు ఇంత ప్రాబ్లం అవుతుంది. నేను పెట్టుకుంది నా ఒక్కదాని కోసం కాదు, నాలాగా ఉన్న డిజబుల్డ్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలని కదా, ఎన్విరాన్మెంట్కి హెల్ప్ అవ్వాలని కదా, ప్లాస్టిక్ అనేది మొత్తం కొంచెమైనా మా వంతుగా పక్కన పెట్టాలని కదా, ఎందుకు ఇట్లా అవుతుంది అని అన్న మూమెంట్లో 1 by 1 ఇప్పుడు మీరు రావడం, మీరు అంటే ఇప్పుడు మీ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూస్తుంటారు. చూడాలి మీ ప్రోడక్ట్స్ కూడా కొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు పడ్డ కష్టానికి. అట్లా మేడం. అందుకని అయితే మీరు కంట్రోల్ బియ్యం 10 రూపాయలు పెట్టి కంట్రోల్ బియ్యం కొనలేని పరిస్థితులకు వెళ్ళి ఇవాళ ఇప్పుడు ఒక విమెన్గా, ఒక బిజినెస్ విమెన్గా మా కళ్ళ ముందు కానొస్తున్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది మీ టర్న్ ఓవర్, ఎట్లా ఉంది? సో ఆర్థికంగా అన్ని కష్టాలు పోయినట్టేనా ఇప్పుడు? టోటల్గా పోయినట్టే మేడం, అన్ని రకాలుగా. ఇప్పుడు ఎట్లా ఉంది మరి మీకు టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? అంటే ఒక నెలకు వచ్చి ఇప్పుడు మా పార్ట్నర్కి నాకు ఒక 10,000 అట్లా మిగులుతుంది. అంటే ఖర్చులు అన్నీ పోను, బెటర్. ఎక్కడక్కడ ఖర్చులు పోను. డ్రా మెటీరియల్ మేము వర్క్ చేయించుకున్న ఈ లేబర్కి అదంతా పోను, ఇద్దరికి కలిపి ఎవరిది వాళ్ళకు 10,000 అంటే బెటర్ మేడం. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మాకు బెటరే కదా. మాకు సొంతగా అంటే ఇది వరకు అయితే మాకు ఖాళీ పెట్రోల్ ఖర్చులు అవే సెట్ అయ్యేవి, ఇప్పుడైతే బెటర్గా ఉంది. ఓకే.
సుశీర్ గారులా అన్ని అవయవాలు చక్కగా ఉన్నా కూడా పని చేయడానికి మస్తు బద్దకిస్తాం. ఇవాళ కాదు రేపు డ్యూటీ ఎక్కుతాం, రేపు కాదు ఎల్లుండి డ్యూటీ ఎక్కుతాం, మన కళ్ళ ముందు ఉద్యోగాలు వచ్చినా చేయకపోవడం, ఒక బిజినెస్ పెట్టిస్తా అమ్మాయి అన్న కానీ పోకపోవడం, ఇంత బద్దకిస్తుంటారు. కాకపోతే చూస్తున్నారు కదా, డిజేబుల్ ఉండి తన కాళ్ళ మీద తను నించోవడంతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పిస్తుంది. తన జీవితం అందరికీ ఆదర్శప్రాయమే. సో ఒక్కసారి పోచక్క యూనిట్ కూడా పోదాం. యూనిట్లో ఏమేమి వస్తువులు తయారు చేసారు, వాటి కాస్ట్ ఎంత, ఈ ముచ్చట్లు కూడా మనం తెలుసుకుందాం. నేను అప్పటి సంది ఏడున్నానని మీకు చెప్పలేను కదా. ఇక నేను కామారెడ్డి దగ్గర ఉండే న్యూ ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉండే రాజీవ్ గృహ కల్ప దగ్గరకు వచ్చేసిన. ఈడికి ఎందుకు వచ్చిన అనుకుంటారు కదా, పోచక్క యూనిట్ చూపిస్తా అన్న కదుల్లా, అందుకని ఇక్కడికి వచ్చిన అనమాట. సో ఇక్కడ పోచక్క యూనిట్ అనమాట. సో ఈ రూమ్ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఒక ఇల్లుని ఒక యూనిట్గా మలుచుకుంది పోచక్క. ఇక ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా ఎంత ముద్దుగుందో శివలింగం. సో శివరాత్రి వస్తుంది, శివయ్యకి ఇట్లా మంచిగా మీరు కూడా దండం పెట్టుకోండి. ఇది కంప్లీట్గా ఆవు పేడతో చేసింది. సో ఆవు పేడ అంటే చాలా శ్రేష్టంగా భావిస్తాం. గోమయ గణపతి ఎట్లనో అట్లనే గోమయ శివయ్య మన చేతిలో ఎలా కనిపిస్తున్నాడు. సో శివయ్యతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, గణపయ్య కూడా ఉన్నాడు. సో తొలుత పోచక్క బిజినెస్ అనేది గణపయ్యని తయారు చేసేట్లనే ఉన్నది. అందుకని ఇగో గులాల్ గిట్ల వేసి ముద్దుకి ఇక్కడే పెట్టుకున్నట్టుంది. పోయినేడు వినాయక చవితికి చేసింది. తర్వాత ఇక్కడ మనం ప్రోడక్ట్స్ కూడా చూస్తుంటే, మనం దివాళీకి ఎక్కువ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటాం. కానీ కొంతమంది పూజ గదిలో ఎప్పుడు మట్టి ప్రమిదల దీపాలు వెలిగించేటోళ్ళు ఇప్పటికి ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు చాలా మెచ్చుతారనమాట. ఎందుకంటే ఇది ఆవు పేడతో తయారు చేసినది ఇది. సో వీటితో పాటు చాలా ప్రోడక్ట్సే ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే. నాకైతే అగరబత్తీలు, మనం దేవుడి దగ్గర పెట్టే అగరబత్తీలు కావచ్చు, ధూప్ స్టిక్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు పళ్ళు దొమ్ముకునే మంజన్లు కావచ్చు, ఇట్లా దాదాపు 15 ప్రోడక్ట్లు అయితే నాకు ఇక్కడ యూనిట్ కాడ కనిపిస్తున్నాయి. అయితే నేను అడిగిన, కిందగానే చేస్తున్నారు కదా, మరి వీటి రేట్ ఎట్లా? సిటీలో అయితే మస్తు పిరం ఉంటాయి, మరి మీ దగ్గర ఎట్లుంటాయి? కానీ నేను రేట్ చూసి మస్తు షాక్ అయినా. ధూప్ స్టిక్లు 50 రూపాయలే అట్ట, అందులో దాదాపు 20 ఉంటాయి. సో చూస్తే కూడా సాధారణ ధూప్ స్టిక్స్ కంటే ఇది సైజ్ కావచ్చు అండ్ స్మెల్ కావచ్చు చాలా డిఫరెంట్గా అనిపించింది ఉల్లమి. సో ఒక్కసారి ఇప్పటివరకు ప్రోడక్ట్ చూసినాం కదా, ఈ అవార్డులు చూస్తే నేనైతే మస్తు షాక్ అయినా. ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి అంటే తను చేసిన వర్క్కి సంబంధించి. అండ్ తను బయటకు వెళ్ళి చాలామందిని ఇన్స్పైర్ చేసాడు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏకంగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు 2022 అని. అంటే చెక్కు కూడా ఇచ్చారు. ఆ చెక్కు ఫోటో కూడా ఇంకా ముద్దుగా అట్లే పెట్టుకుంది, డెకరేషన్. అండ్ దాంతోపాటు అది చూసినప్పుడల్లా తనకు కూడా ఒక ఇన్స్పైర్ అనిపిస్తుందేమో, నాకైతే అట్లా అనిపిస్తుంది. అందుకని అది అట్లే ఉంది ముద్దుగా. ఇంకొకటి పోచక్క గురించి చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే, మీకు తను ఇందాక తను పడ్డ కష్టమంతా మనకు చెప్పింది కదా, అట్లా ఇంకొకరి కష్టాలు పడొద్దని ఆమె దగ్గర పనిచేసేటోళ్ళని అందరినీ కూడా స్పెషల్గా స్టాఫ్ని రిక్రూట్ చేసుకునేటోళ్ళని కూడా డిసేబుల్ ఉండే వాళ్ళనే రిక్రూట్ చేసుకుంది. సో వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తుంది. సో వాళ్ళకు కూడా బుక్కెడ మెతుకులు బూబా నోట్లో పోయేటట్టు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆదుకునేటట్టు డిసేబుల్ పర్సన్సే అట్లా సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళకు ఉపాధి కనిపిస్తుంది. సుశీరుల్లా నేను చెప్పినా కదా మీకు, ఒక విమెన్స్ డే సందర్భంగా ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ కథ మీకు చెప్తాను. అండ్ తనని పరిచయం చేపిస్తాను. ఇదే పోచక్క కథ. సో ఇట్లే తను చాలామందిని ఇన్స్పైర్ చేయాలి. ఆమె అడిగేసిన బిజినెస్ ఇంకా మంచిగా డెవలప్ కావాలి. ఆమె తయారు చేసి ఇట్లాంటి ప్రోడక్ట్స్కి అన్నిటికీ కూడా మంచి సేల్ కావాలి. ఆమెకు అన్న కళలన్నీ కూడా నెరవేరాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఇదిలా ఇవాళ మన స్పెషల్ డే రోజు ఇంకోరి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ ఇద్దరు ఉన్నారు ఇవాళ మనకి, శేఖర్ శివలతో. నేను మీ కావ్య, కామారెడ్డి, సుమన్ టీవీ నుండి.